అధ్యాయము 34వ వచనాన్ని చదువుదామండి. ఉందమ్మా, చదువు. 30వ వచనాన్ని చదువుదాము. 31. అయితే మంచిగా చదువు, మంచిగా వినండి. 31వ వచనం. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందక పోదుము. చాలమ్మా. దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఇక్కడ చూస్తే మరొకసారి చదువుతున్నాను. అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందక పోదుము. ఆమేన్. హల్లెలూయా. మరి చూడండి, మరి ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, ఇక్కడ మనమే ప్రతిరోజు మనము విమర్శించుకోవాలట. హల్లెలూయా. నిజంగా మరి విమర్శన చాలా, మరి ఒకరి విమర్శిస్తే కోపం వస్తుంది. అర్థమవుతుందా? ఒకరిని మనము మంచి మాటలు చెప్తే వారి కోపం వస్తుంది. అర్థమవుతుందా? కానీ దేవాది దేవుడు నువ్వు ఒక తప్పు చేస్తే కూడా మనము విమర్శించకూడదట. ఒకరు మరి పాపంలో మరి తప్పు చేస్తున్నట, వారిని మనము విమర్శించకూడదట. అలా విమర్శిస్తేనట మనము తీర్పు పొందగా పోదుమట. అంటే చూడు, మనమే మరి రోజు దర్శించుకోవాలి. మన ఒంటికి నీరు తాగడం మంచిది కాదా? మనము రోజు డాక్టర్లు చెప్తున్నారు కదా, 4-5 బాటిళ్ళు నీళ్ళు తాగాలి, మీ అవయవంలో నీరు శాతం ఎక్కువగా ఉండాలని డాక్టర్స్ సలహా ఇస్తుంటారు. నీరు లేని ఎడల ఏమైందంటే నీరసంగా వెళ్ళి అవయవంలో పనిచేయక కొద్దిగా మనము ఏం చేస్తామంటే సొమసిల్లిపోతాం. అంటే మనము రోజు నీళ్లు తాగడము మంచిదా చెడ్డదా? మంచిదే, నీరు తాగడం మంచిది. అలాగే మనము కూడా మనము స్వపరీక్ష చేసుకోవాలట. హల్లెలూయా. అంటే మనం ఎలా ఉన్నాము, మనము ఎలా నడుస్తున్నాము, దేవునికి మనము ఇష్టంగా ఉన్నామా, దేవునికి కోపంగా తెచ్చేవారిగా ఉన్నామా? రోజు మనము విమర్శించుకోవాలట. నిన్ను ఒకరు విమర్శించడం కాదు, నువ్వు మందిరానికి వస్తున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త చూసుకోమని దేవుని వాక్యము చెప్తుంది. అంటే నువ్వు మందిరానికి వస్తున్నప్పుడు ఎలా వస్తున్నావు, నువ్వు ఎలా ఉంటున్నావు, ఎలా ప్రార్థన చేస్తున్నావు, విమర్శించుకోవడము అంటే మనకు మంచిదట. మనము పరీక్షించుకోవాలి, విమర్శించుకోవాలి. మరి యేసుప్రభు ఏమన్నాడు? నీ కంటిలో దూలం ఉంచుకొని ఎదుటివాని కంటిలో నొలస్సును చిన్న దాన్ని నువ్వు చూస్తున్నావే మనుషుడా, మొదటిగా నీ కంటిలో ఉన్న మరి ఆ దూలాన్ని దాన్ని తీసివేయము, నీకు ఎదుటి మనిషి నీకు సరిగా కనబడతాడని చెప్పడం జరిగింది. ఆమేన్. హల్లెలూయా. అంటే దేవాది దేవుడు ఏం చెప్పాడు? మొదటిగా నీలో ఉన్న దాన్ని తీసివేసుకొని నువ్వు సరి చేసుకొని నువ్వు ఎలా ఉన్నావు, నేను నిజంగా మంచివాడిగా ఉన్నానా, చెడ్డవాడిగా ఉన్నానా? కానీ ఇది రోజు మనము సరి చేసుకోవాలి మన హృదయానికి. ఆమేన్. హల్లెలూయా. అలా చేయకుండా ఇతరుల తప్పులను మనము ఎత్తి చూపకూడదు. ఇతరు వారు చేస్తున్నారు, ఏదో తప్పు చేస్తున్నారు, ఏదో అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారని వారిని మనము తీర్పు తీర్చకూడదట. నువ్వు తీర్పు తీర్చడానికి నువ్వు ఏ పాటి మనుష్యుడవు అని దేవుడు చెప్తున్నాడు. తీర్పు తీర్చుట నీ వంతు కాదు, ప్రజల వంతు కాదు. ఇదిగో దేవాది దేవుని అది ఆజ్ఞ. మనము నిజంగా ఒకవేళ తీర్పు తీర్స్తే మనము దేవుని దగ్గర తీర్పు తీర్చబడతామట. మనం తీర్పు తీర్చగా మనము తీర్పు దేవుని దగ్గర పొందుకుండా ఉంటామట. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఇద్దరు రోగులు వెళ్తారు, మంచివాడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు, రోగి వెళ్తారు, ఇద్దరు వెళ్తారు, ఇద్దరిని పరీక్షిస్తాడు డాక్టర్.
రోగికి పలాని రోగం ఉంది, పలాని గాయం ఉంది, పలాని ఇంత ఉందని డాక్టర్ మందులు రాస్తాడు. అదే రోగం లేని వ్యక్తికి, గాయం లేని వ్యక్తికి డాక్టర్ పోతే ఏం చేస్తాడు? ఈమె బాగానే ఉంది, ఈమెకి ఏమి లేదని తీర్పు తీర్చి ఆమెను పంపిస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, మనము దేవుని మందిరానికి వస్తున్నప్పుడు మన ప్రవర్తన సరి చేసుకోమని దేవుని వాక్యము మరి రాయబడి ఉంది. మన ప్రవర్తన ఎలా ఉంది? మనము క్రీస్తులాగా మనం ఉన్నామా? క్రీస్తులాగా జీవిస్తున్నామా? ఆయన నడిచిన మార్గంలో నడుస్తున్నామా? మనకు ఒక మాదిరి చూపెట్టాడు. మన తల్లిదండ్రులు మనకు, అయ్యా ఈ పొలము ఇక్కడ నీకు ఇంత ఉందయ్యా, ఈ హద్దు మనది, పక్కవారి హద్దు మనది కాదు అని మన కొద్ది మనకు చెప్తూ ఉంటారు. ఇక్కడ హద్దులు చేస్తున్నారు కదా అమ్మ, చుట్టుపక్కల హద్దులు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? హద్దులు వాడుకొని, ఇదిగో ఈ హద్దు నాది, మీ హద్దు మీది, అది ఇంతవరకు ఉంటుంది, అంతవరకు ఉంటుందని వారి కుమారులు కూడా ఆ స్థలానికి వస్తారు. ఎందుకు వస్తారంటే, మా తాతయ్య గారి పొలము మా నాన్నగారికి ఉంది కాబట్టి నేను కూడా చూడాలి అని ఆ తాతగారు ఏం చేశారు? వారికి ఒక మాదిరి చూపెట్టి వెళ్ళాడు. అలాగే యేసు ప్రభు కూడా మనకు ఒక మాదిరి చూపెట్టాడు. ఏంటి ఆ మాదిరి? నువ్వు క్రీస్తును నమ్ముకున్న వారు శ్రమపడేలా క్రీస్తు వారు కాదట. క్రీస్తును నమ్ముకున్న వారికి అమ్మా ఏమొస్తాయి? యేసు ప్రభువుకు ఎన్ని శ్రమలు వచ్చాయి, యేసు ప్రభుకి ఎంత మరి ఆ గాయమైంది, యేసు ప్రభు ఎంత మరి సేవ చేశాడు. ఆయన కొట్టిన వారిని కొట్టలే, ఉమ్మించిన వారిని ఉమ్మేసిన వారి మీద ఉమ్మివేయలే. ఆమేన్. అంటే క్రీస్తు శ్రమపడ్డాడు, క్రీస్తు కొట్టబడ్డాడు, దూషించబడ్డాడు, నలిగింపబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఒక మాదిరి చూపెట్టి వెళ్ళాడు మనకు. ఆ మాదిరిలోనే మనం నడవాలి. ఆమేన్. యేసు ప్రభు ఏమన్నాడు? నీ సహోదరుడు 1 మైలు రమ్మంటే నువ్వు 2 మైలు నడిచి ఆయనను సమాధాన పరచమన్నాడు. నీ పై వస్త్రము తీసివేస్తే, పై వస్త్రము రుమాలు తీసివేస్తే ఈ వస్త్రం కూడా తీసివేసి ఇవ్వమన్నాడు. ఆమేన్. ఒక చెంప దెబ్బ కొడితే ఇంకో చెంప దెబ్బ మరి చూపెట్టు, ఇంకో చెంప దెబ్బ. అమ్మ ఏం చెప్పాడు? ఒక చెంప దెబ్బ కొడితే ఈ చెంప కూడా, కుడి చెంప కూడా ఇచ్చేయమన్నాడు. అంటే మన యేసు నేర్పిన మరి బోధ ఏమిటనగా అందరినీ ప్రేమించమన్నాడు, శత్రువును ప్రేమించమన్నాడు. అంటే మనము ప్రేమ కలిగి ఉండాలా, దేశం కలిగి ఉండాలా? మరి రోజు మీరు విమర్శించుకుంటున్నారా? మీరు పరీక్ష చేసుకుంటున్నారా? నేను ఎలా ఉన్నాను ప్రభా, నీకు నేను ప్రేమగా ఉన్నానా? నేను ఇతరులను పట్ల నేను ప్రేమ కలిగి ఉన్నానా? ఇతరుల పట్ల నేను దేశించబడుతున్నానా? ఇతరులను దేశిస్తున్నానా? ఇతరులను గాయపరుస్తున్నానా? ఇతరులు నేను మోసం చేస్తున్నానని మనమట రోజు విమర్శించుకోవాలట. అలా విమర్శించుకుంటేనట దేవుని దగ్గర తీర్పు పొందని వారంగా ఉంటామట. ఒకవేళ మన ఇతరులను మనము నిందిస్తే, ఇతరులను మనము అవమానపరిస్తే, ఇతరులను మనము ఇదిగో ఆ మాట ఈ మాట లేనిపోటలు మాటలు మాట్లాడి ఒక మాటకు 4 మాటలు వేసి మనము అలా చేస్తేనట అది దేవుని దగ్గర తీర్పు పొందేవారిగా ఉంటామట. అమ్మా అర్థమవుతుందా? జడ్జి దగ్గరికి ఎవరు పోతారమ్మా? జడ్జి దగ్గరికి ఎవరు పోతారు? తప్పు చేసిన వారు పోతారా? తప్పు చేయని వారు పోతారా? దొంగలు పోతారా? మంచి వారు పోతారా? మనం అదాలత్ కాడికి వెళ్తుంటాం, కోర్టు దగ్గరికి ఎప్పుడైనా పోయారు? ఆమె కోర్టు దగ్గరికి, కోర్టు అదాలత్ చూసారా? అలా వెళ్తున్నప్పుడు తప్పు చేసిన వారు ఆ గేట్ల నుంచి వెళ్తుంటారు. అదే తప్పు చేయని వారు అక్కడ ఆగుతారా? వారు ఏం చేస్తారండి? వారి పని వారు చేసుకునే పోతూ ఉంటారు. అంటే దేవుడు ఎలా చూపెడుతున్నాడంటే తప్పు చేసిన వారికి తీర్పు ఉంటుంది, తప్పు చేయని వారికి తీర్పు ఉండదు. అంటే మనమట తీర్పు పొందాలంటే మరి ఏం చేయాలి? దేవుని మనము స్వపక్ష చేసుకోవాలి. మనము నిజంగా దేవునికి ఇష్టడుగా ఉన్నామా? దేవునికి కోపంగా తెచ్చే వారిగా ఉన్నామా? ఇదిగో దేవుని భక్తిలో కాదు, నువ్వు మనుషుల భక్తి కూడా, మనుషుల మీద కూడా నువ్వు ప్రేమించాలి.
యేసు ప్రభు నన్ను ప్రేమిస్తే చాలు అన్న అనలే. అంటే నిజంగా దేవుడు పెట్టారా? యేసు ప్రభు ఏం చెప్పాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. హల్లెలూయా. మరి 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలు తీసివేసి 2 ఆజ్ఞలు పెట్టాడు ప్రభు. మనము టీ చేసుకుంటే అమ్మా ఛాయ్ తాగుతారమ్మా, మీరు అందరూ ఛాయ్ తాగుతారు, ఇక్కడ టీ తాగుతారు కదా. ఎప్పుడా టీ చేసారా? ఛాయ్ చేసారా? మీతో చేసావా? గుర్రక్క గారు ఎప్పుడా టీ పెట్టావా? పెట్టావు కదా సార్. మా వీటికి వస్తే ఛాయ్ పెడతావు కదా. ఛాయ్ ఏమవుతుందంటే ఈ ఛాయ్ ఏం వేస్తాం మనం? టీలో పాలు పోస్తాం, నీళ్లు పోస్తాం, అమ్మా చక్కెర వేస్తాం, ఇంకేం చేద్దామమ్మా చాయ్ పత్తా కూడా వేస్తాం. అంటే ఈ 4 కలిసినప్పుడే అమ్మా ఒక పదార్థం అవుతుంది. అర్థమవుతుందా? ఆ పదార్థం ఏమిటి? దాని పేరేంటి? అమ్మా ఛాయ్ అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో టీ అంటారు. హల్లెలూయా. ఇలాగనే ఈ దేవాది దేవుడు 10 ఆజ్ఞలు ఆమేన్ ఇస్రాయేలుకి ఇచ్చిన 10 ఆజ్ఞలను ఏం చేశాడమ్మా? గట్టిగా చప్పట్లు కొట్టండి. యేసు ప్రభు మార్చి వేశాడు. ఆయన ఆశ్చర్యకారు. మార్చి వేయడానికి ఎవరికి అమ్మా? ధర్మశాస్త్రంలో ఒక పుల్లైనను ఒక సున్నైనను అమ్మా తీసివేయబడదు. ప్రజలా ధర్మశాస్త్రంలో ఒక పుల్లైనను ఒక సున్నైనను తీసివేయబడదు. ప్రజలా అలాంటి గొప్ప ధర్మశాస్త్ర కార్యాన్ని ఎవరు తీసివేయడానికి మరి అలాంటి యోగ్యత లేని వాడు, యోగ్యత ఎవరికి లేదు. అది ఎవరికి ఉందంటే మన యేసు ప్రభువుకుంది. 10 ఆజ్ఞలు తీసి 10 ఆజ్ఞలు అందులో నుండి 8 తీసివేసి 2 ఇచ్చాడు. 2 ఆజ్ఞలు ఏమిటమ్మా? వడపోసాడు. అన్ని వడపోస్తే ఛాయ్ బయటికి వచ్చినట్టుగా ఆ యేసు ప్రభు వాటినన్నిటిని వడపోసినప్పుడు 2 ఆజ్ఞలు బయటికి వచ్చాయి. ఏంటి ఆ 2 ఆజ్ఞలు? నీ దేవుడైన యెహోవాను నువ్వు పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో నువ్వు ఆరాధించాలి. గట్టిగా చెప్పాలనుకుంటున్నావా? మొదటి ఆజ్ఞ. ప్రజలా 2వ ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని నీ సహోదరుని నువ్వు ప్రేమించాలి. 2వ ఆజ్ఞ. ఈ 2 ఆజ్ఞలు మనము కలిగి ఉండాలి. ప్రజలా ఆమేన్. మరి యేసు ప్రభు నిజంగా ఆయన దేవాది దేవుడై ఉండి ధర్మశాస్త్రాన్ని మార్చివేశాడు. హల్లెలూయా. మరి చూడండి దైవ సంగమా, దేవుని బిడ్డలారా, సుంకరి ఉన్నాడు, పరిసయ్యుడు ఉన్నాడు. సుంకరి ఇటు కూర్చున్నాడు, పరిసయ్యుడు ఇటు కూర్చున్నాడు. ఇద్దరు దేవాలయానికి వచ్చారు. ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, మొదటిగా పరిసయ్యుని ప్రార్థన గొప్పగా నిలువుటంగి వేసుకొని గొప్ప ప్రార్థన చేస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. మరి దేవుని బిడ్డలారా, మీరు అనుకుంటారు మీరు విశ్వాసులు కదా, మేము సేవకులం కదా, దేవుడు మా ప్రార్థనే వింటాడు, మేము చేస్తేనే కార్యం జరుగుతుందని మీరు అనకూడదు. అచ్చిరాలే ప్రార్థనైనా దేవుడు వింటాడు. గొప్ప గొప్ప ప్రార్థనలో వింటాడని మీరు ప్రార్థన మానివేయకూడదు. అమ్మా మీరు చిన్న ప్రార్థన అయినా చిన్న మోకరించి కృతజ్ఞత కన్నీటి ప్రార్థన చేస్తే తప్పక నీకు కార్యం జరుగుతుంది. నమ్మండి. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పలు కొట్టాడు. ఈ పరిసయ్యుడు హెచ్చించుకుంటున్నాడు, అయ్యా నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటాను, నేను వారవారము నీ కానుక బిడ్డలో దశభాగం ఇస్తున్నాను, నేను ఈ సుంకరిలాగా నేను పాపిని కాదు, నేను పరిశుద్ధుని, మా జాతి వేరు, మా కులం వేరు, మా బ్రతుకు వేరు, ఇతని బ్రతుకు వేరు, ఇతని కులం వేరు, ఇతని జాతి వేరు, ఇతని ప్రార్థన నువ్వు వినవు ప్రభా, నా ప్రార్థన వింటావు ప్రభా అని అతనికి తీర్పు తీరుస్తున్నాడు. హల్లెలూయా. మరి నిజంగా చూస్తే ఈ సుంకరి మాత్రము ఎవరి వైపు చూడక ఆకాశం వైపు కడలెత్తగా ఆయన ఏం చేస్తున్నాడు? రొమ్ము కొట్టుకొని అంతరంగంలో ఉన్న వాటినన్నిటిని బయటికి తీసేసి ఒక్కొక్క దాన్ని తీసివేసి ఒప్పుకుంటున్నాడు. ఒకప్పుడు పాపిని ప్రభా,
నేను అబద్ధం ఆడాను, నన్ను క్షమించు ప్రభా, నేను దొంగను ప్రభా, నేను దొంగతనం చేశాను ప్రభా, నేను మోసగాన్ని ప్రభా, నేను మోసం చేశాను ప్రభా, ఇదిగో వారి దగ్గర వీరి దగ్గర కొన్ని మాటలు చెప్పి వారిని వేరు చేశాను ప్రభా, నేను అందరినీ విమర్శించాను ప్రభా అని ఆ సుంకరి దేవుని వైపు చూడగా, ఆకాశం వైపు చూడగా కళ్ళు అంతగా అతడు తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. మరి నిజంగా మీరు అది ఉన్నారు, మీరు ఇది చేశారు, అది చేశారని మనము ఒకరిని మీద విమర్శించకూడదట. మరి కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు పక్క వాళ్ళు ఎదుగుంటే ఈ పక్క వాళ్ళు కూడా అదుగుంటారు. వాళ్ళు పొలం ఉంటే పొలం కొంటారు, కారు ఉంటే కారు కొంటారు, ఆటో కొంటే ఆటో కొంటారు. అర్థమవుతుందా అండి? మరి ఒక సహోదరుడు అన్నాడు, నేను అడిగినా, అన్న నువ్వు అది కొనుక్కోరాదన్నా బండి అంటే ఆయన అంటున్నాడు కదా, ఎలా ఉంటుందంటే నక్కాట పులిని చూసి వాతలు పెట్టుకొని ఉన్నట్టుగా అన్నాడు. అమ్మా నక్కే చేసిందమ్మా, పులిని చూసి అమ్మ వాతలు పెట్టుకుంది. దేవుడేమో పులిని ఇలాగా గీతలతో సాగులతో దేవుడు దాన్ని అమ్మ జన్మనిచ్చాడు. నక్కకేమో సాపుగా తన శరీరాన్ని ఇచ్చేసాడు. ఒక సహోదరిట బాగా నల్లగా ఉందని ఆమె బ్యూటిషియన్ పోయి ఏం చేసిందంటే ఆమె ఇలా అంత గీకి ఏం చేసినామా, ఆమె ముఖము నల్లగున్నప్పుడు మంచిగా ఉండేది కానీ అంత గీకేసరికి బాగా ఆ ఫేస్ క్రీమ్ అంతా ఆ మిషన్ పెట్టి అంతా చేసే వరకు ఆమె ముఖము ఇప్పుడు ఎలా ఉందంటే దయ్యం లాగా ఉంది. భర్త భయపడుతున్నాడు, అమ్మా ఒకప్పుడు మంచుకున్నావు, నల్లగున్నప్పుడే బాగున్నావు, ఇప్పుడేనమ్మా నీ ముఖం అంతా చూస్తే దయ్యం లాగా ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా. మరి నిజంగా ఆ దేవుడు అందాన్ని చూసి మురిసిపోయే దేవుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. అంటే చూడు నాకేం చేసిందమ్మా, పులిని చూసి అమ్మా వాతలు పెట్టుకుంది. వాతలు పెట్టుకున్నంత ఏమైందమ్మా, వాతలు పెట్టాలని ఏం చేయాలమ్మా, ఆ నిప్పులో కర్రను తీసి ఒక సీకును తీసి ఇలా వాతలు పెట్టుకుందట. ఆ వాతలు పెట్టుకున్నప్పుడు తన శరీరము కాలిపోయిందట. అందుకే ఇతరులు చూసి మనము వారు పోకూడదు, వారు ఎలా నడిస్తే అలా నడవకూడదు. మనకు ఒక మార్గం ఉంది. ఏ మార్గము? యేసే మార్గము. ఇరుకు మార్గమున మీరు ప్రవేశించండి. ఇదిగో ఎందుకంటే దేవాది దేవుడు మన తిరుగు మార్గంలో విశాలము కలగజేసే దేవుడు మనకు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మరి ఎవరి ప్రార్థన విన్నాడండి? సుంకరి ప్రార్థన విన్నాడా? పరిస్థితి ప్రార్థన విన్నాడా? నేను ప్రశ్న వేస్తున్నా. అమ్మా ఎవరి ప్రార్థన విన్నాడమ్మా? సుంకరి ప్రార్థన విన్నాడు. సుంకరి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. సుంకరి మనస్సు నిజంగా దేవునికి ఇష్టమైనదిగా ఉంది. సుంకరి నలిగిపోయాడు. సుంకరి ఇదిగో ఎంత వేదన పడుతున్నాడు, రొమ్ము కొట్టుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అంటే తన ఇంట్లో నిజంగా ఒక వ్యాధి కలిగిన వ్యక్తి లేరు, మరణం కలిగిన వ్యక్తి లేదు. తన ఇంట్లో అందరూ బాగున్నారేమో కానీ ఆయనకు నిజంగా కలిగినది తన పాపస్థితిని బట్టి, తనకున్న శాపాన్ని బట్టి, తనకున్న ఇదిగో మరి చేసిన ఆ పాపాన్ని బట్టి అతను నిజంగా జీవించలేకపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఆ పాపము తనను వెంటాడుతుంది. అతనుకు ఉన్న మరి భయతను బట్టి అతను కుంగిపోతున్నాడు. సహోదరుడా, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నేను ఘోర పాపిని ప్రభువా అని ఆయన రొమ్ము కొట్టుకొని ఇదిగో మోకరించి ఇదిగో దేవా ఇదిగో నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా అని దేవుని దగ్గర తన పాప స్థితిని ఒప్పుకున్నాడండి. ప్రైజ్ ది లార్డ్. మనము కప్పుకునే వాళ్ళగా ఉండాలా అమ్మా, ఒప్పుకునే వాళ్ళగా ఉండాలి అమ్మా? ఒప్పుకునే వాళ్ళగా ఉండాలా, కప్పుకునే వాళ్ళగా ఉండాలి? పాపములు చేయవాడు దాచిపెట్టువాడు అమ్మా వర్ధిల్లుట, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు అమ్మా ఆశీర్వదించబడతాడట. ఆమేన్, హల్లెలూయా. అంటే మనం ఏమనుకుంటాము? దొంగతనము, వ్యభిచారము ఈ పాపం అనుకుంటాము, అంతేనండి. కానీ దేవునికి మనము లోబడకుంటే కూడా పాపమే. దేవునికి సమయం ఇవ్వకుంటే కూడా పాపమే. దేవునికి మనము నచ్చకపోతే కూడా అమ్మా పాపమే.
హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే మనము ఒప్పుకున్న వాళ్ళలాగా ఉండాలా అమ్మా, కప్పుకున్న వాళ్ళలాగా ఉండాలా? విశ్వాస అయితే అమ్మా కప్పుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టబడినప్పుడే ఆశీర్వదించబడతాడు. ఆమేన్. హల్లెలూయా. మీరు నిజంగా మంచివారైతే ఆ సుంకరి ప్రార్థన ఎలా చేశాడో, ఆ సుంకరి ఎలా నిజంగా పశ్చాత్తాపపడ్డాడో, అతడు ఎలా విరిగి నలిగిన హృదయంతో దైవ సన్నిధికి వచ్చి మోకరించి వారిని విమర్శించలే, వీరిని విమర్శించలే, ఎవరి మీద తీర్పు తీర్చక అతడే తాను తీర్పు తీర్చుకున్నాడు. అర్థమవుతుందా? తానే తీర్పు తీర్చుకుంటున్నాడు. దేవాలయంలో మోకరించి ప్రభు అని అతను నిజంగా ఎక్కి ఏడుస్తున్నాడు. కోనె పట్ట కట్టుకుని ఏడుస్తున్నాడు. నేను పాపిని ప్రభా, నన్ను కరుణించుము ప్రభు అని అతడు మరి ప్రార్థన చేస్తే, ఈ పరిస్థితి మాత్రము హెచ్చింపుకొని, ఇదిగో కరిగించుకొని, ఇదిగో నేను దశభాగం ఇస్తున్నాను, నేను వారానికి 2 సార్లు దశభాగం ఇస్తున్నాను, మందిరానికి వస్తున్నాను, నేను పాపిని, చోరిని కాదు, దొంగని కాదు, మోసగాన్ని కాదు, నా ప్రార్థన వినుము ప్రభు అంటే ఆ ప్రార్థనకు నో జవాబిచ్చేశాడు. అప్పుడప్పుడు మనకు ప్రార్థనకు జవాబు రాకపోవడం కారణం అంటే మన అవిధేయతను బట్టి, మనకున్న గర్వాన్ని బట్టి, మనకున్న ఈర్ష్యను బట్టి, మనకున్న కోపాన్ని బట్టి, మనకున్న తిండిపోతానాన్ని బట్టి, మనకున్న సోమంతాన్ని బట్టి, మనకున్న అవిధేయతను బట్టి దేవుడు మన పక్షాన మన ప్రార్థన వినడండి. మనం అంటాం కదా, ఆయన ఎందుకు ప్రార్థన వినడు, ఎందుకు కార్యం చేయడంటే మన పాపములు అడ్డుగోడగా వస్తున్నాయి. ఆమేన్. ఆయన రక్షించడానికి ఆయన హస్తము కృచకాలేదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన హస్తం ఎలాంటిది దేవుని బిడ్డారా? ఇంత ఉంటుందమ్మా, ఇంత చేయి ఉంటుందా? నాలాగా ఉంటుందా? మీ చేయిలాగా ఉంటుందా? ఆయన హస్తం అంట రక్షించబడినట్లుగా నిన్ను రక్షించడానికి నా హస్తము కృచకాలేదు. అంటే ఆయన చిన్న చేయి కాదు అమ్మా, ఆయన చేయి చాపితే అమ్మా ఆకాశం నా సింహాసనము, అమ్మా భూమి నా పాదపీఠం. అంటే ఆయన అక్కడ కూర్చుంటే ఆయన పాదం ఇక్కడ కూర్చుంటుంది. గట్టిగా చెప్పగలుగుతాడమ్మా. అంటే దేవాది దేవుడు అడ్డుగోడగా వస్తున్నాయంటే మన క్రియలు, మనకున్న మరి సోమరితనము, మనకున్న అవిధేయత, మన బంధువులను ప్రేమించినంతగా దేవుని ప్రేమించడు. మన ఇంటి వారిని, మన మనవన్నో, మన బిడ్డనో, మన కొడుకునో, మనకున్న బంధువులను ప్రేమించినంతగా, వారికి ఇచ్చినంత మరి సమయం దేవునికి ఇవ్వము. దేవుడు ఏమంటావు, రేపు చేద్దాంలే, రేపు ప్రార్థన చేద్దాంలే, ఈ వారం పోయింది, వచ్చే వారం వద్దాంలే. మరి ఒకవేళ మిమ్మల్ని పెళ్లికి పిలిచాడండి, అమ్మా పెళ్లి పత్రిక ఇచ్చాడు, వాళ్ళ ఇంట్లో ముగ్గురు కుమార్తెలు, 5 ఉన్నారు అనుకోండి. అర్థమవుతుందా? ఈ 5 పత్రిక ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? పెళ్లికి పోతారు. పోతారమ్మా? మీరు కూడా కనుక్కోలేదు కదా. ఒక అబ్బాయికి ఇస్తేగా ఇంకా 4 ఉన్నారు కదా, 4 ఒక లాస్ట్ బాయ్కి అనేసి వారి అన్నం వేసి తినొచ్చు, అనవచ్చుగా. అర్థమవుతుందా? అలాగే మరి ఈ వారము వచ్చే వారం చూద్దాంలే అని దేవుని మీద మనము అమ్మా అలా అనకూడదు, వాయిదా వేయకూడదు. అమ్మా వాయిదా వేయకూడదు. ఆమేన్. గమనిస్తున్నారా? ఈ వారం కాకపోతే వచ్చే వారం పోదామని అలా దేవుని మనము దూరం చేసుకోకూడదు. ఆమేన్. ఈ రోజు పెళ్లికి పోతే ఆ 4లో లాస్ట్ వరకైనా పోయి మనం వద్దామని అంతగా మనము దేవునికి భయపడాలి. మనుషులు దేవునికి భయపడవాడు మనుషులకు భయపడవాడు కాదట. దేవునికి భయపడుతున్నారా? మనుషులకు భయపడుతున్నారా? అమ్మా చెప్పండి అమ్మా. ఒక భార్య ఉందట, భార్య భర్తలు వచ్చారట. మరి మీరు భార్యకి భయపడుతున్నారా, దేవునికి భయపడుతున్నారా అనగానే ఆ సంఘ పెద్ద భార్యకి భయపడుతున్నాడు. వెంటనే ఇక నేను చెప్పిన భార్య నేను భయపడుతున్నానా అని లేవసరికి ఆమె ఇలా చేయబెట్టి ఇలా వాటిని ఇంటికి పోతే నేను సంఘం చూస్తూ అనగానే ఆయన కూడా భయపడ్డాడు. అంటే చూడు, అతడు భార్యకి భయపడుతున్నాడా, తిరిగి భయపడుతున్నాడా? భార్యకే భయపడుతున్నాడు. మీరు నిజంగా దేవునికి మీరు భయపడాలి. ప్రైజ్ ది లార్డ్.
మరి మనుషులకు మనము దేవునికి భయపడితే అమ్మా మనుషులకు భయపడం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ప్రేమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు ఆ దేవాలయంలో తీర్పు తీర్చాడు. ఎవరికి తీర్పు తీర్చాడండి? సుంకరికి తీర్పు తీర్చాడా? మరి పరిస్థితికి తీర్పు తీర్చాడా? ఎవరికి తీర్పు తీర్చాడు? దేవుని బిడ్డలారా, ఎవరికి తీర్పు తీర్చాడంటే పరిస్థితికి తీర్పు తీర్చాడు. ఆమేన్. పరిస్థితికి ఇదిగో మరి నువ్వు హెచ్చించుకున్నావు, నువ్వు బాగా గర్వపడ్డావు, నేనే అని నువ్వు గర్వపడ్డావు. ఆమేన్. అమ్మా, నేను కాదు అనే స్వభావము తీసివేయాలి. అందరూ అనే స్వభావము మనం కలిగి ఉండాలి. ఆమేన్. నేను అనే ఒక గర్వము మనల్ని వెంబడిస్తున్నా, నేను కాదు జీవిస్తున్నది నా యేసు ప్రభు అని యేసును మనము కనపరచాలి. ఆమేన్. అక్కడ తీర్పు తీర్చబడ్డాడు, ఇతడేమో సుంకరి ఆస్వాదించబడ్డాడు. దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము తీర్పు తీర్చకూడదండి. వారు ఇలా ఉంటారు, వారు అలా ఉంటారు, మూడు ముచ్చట్ల వేసి ఇదిగో మనం తినకూడదట. ఆమేన్. గద్దెల మీద, చెట్ల కింద, అక్కడక్కడ బండల మీద కూర్చొని ఈ ఇంటి వారు ఆ ఇంటి వారు ఈ చెత్త ఆ చెత్త తీసుకొచ్చి మన ఇంటి మీద ఆ మిడికిలు పెట్టకూడదట. అంటే తీర్పు తీర్చకూడదట. ఆమేన్. హల్లెలూయా. మనం చెత్త ఎత్తే వారిగా ఉండాలా? చెత్త తీసే ఆ చెత్తను కాలబెట్టే వారిగా ఉండాలా? కాలబెట్టే వారిగా ఉండాలి. ఆమేన్. ఆ చెత్త ఈ చెత్త తీసి కుప్ప వేసే వారిగా ఉండకూడదు, కానీ ఈ ఇంటి మాట ఆ ఇంటి మాట తీసుకొచ్చే వారిగా ఉండకూడదు, కానీ వాటిని మనలో కాల్చివేయాలి. అంటే మనం ఏమి ఉంచకూడదు, విమర్శించకూడదు. వారి ఇట్లా వీరి ఇట్లా. ఆమేన్. మరి నిజంగా మరి స్త్రీల దగ్గర మరి మాట ఆగదండి. స్త్రీల దగ్గర మాట ఆగదు. భర్త చెప్పాడట, నువ్వు ఎవరు చెప్పకమ్మా, ఒక మాట చెప్తున్నారంటే నేను ఎవరు చెప్పనయ్యా అందట. పక్కింటి అయినా ఒక ఆమెను చంపి బొంద పెట్టేసానని చెప్పింది. అనగానే ఈ భార్య వెళ్ళి పక్కింటికి వచ్చి అక్క ఆయన లేడా, ఆయన ఏం చేశాడు, ఒకరు చంపి బొంద పెట్టేసాడు అని చెప్పింది. ఆమె వెళ్ళి ఇంకొకరు చెప్పింది, అమ్మా ఇంకొకరు చెప్పి ఇంకొకరు చెప్పింది. అలా అలా ఊరంతా అమ్మా తెలిసిపోయింది. రాగానే తెలిసిపోగానే ఎవరు చెప్పారు? మొదటిగా తన భర్త తన భార్యని చెప్పేశాడు. ఆమె అంటే చూడు, అది తీసుకెళ్లారు, అమ్మా తీసుకెళ్లి పోలీసులో పడేశారు. అంటే నిజంగా మరి ఈ ఇలాగనే ఉంటారండి. ఈ మాట ఆ మాట మనం చెప్పకుండా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లూకా సువార్త 7వ అధ్యాయము, లూకా సువార్త 7వ అధ్యాయము చదువుతారండి. లూకా సువార్త 7వ అధ్యాయము హల్లెలూయా. దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. లూకా సువార్తలో ఒక మాట రాయబడిందండి. ఈ సీమోన్ అనే ఒక రోగి ఉన్నాడు. ఆ రోగికి దేవుడు స్వస్థతనిచ్చాడు. ఆమేన్. చదవకండి. ఈ లూకా సువార్త అధ్యాయంలో ఒక రోగి స్వస్థత పొందుకున్నాడు. స్వస్థత పొందుకోగానే, తనకున్న రోగం పోగానే యేసు ప్రభును ఇంటికి పిలిచాడు. ఆమేన్. హల్లెలూయా. మరి నిజంగా మనుషులకు పోవాల్సింది రోగమా అమ్మా పాపమా? మనుషులకు పోవాల్సింది రోగం కంటే అమ్మా పాపం పోవాలి, పాపం తీసివేయబడాలి. ఈ శరీరం ఉన్నంతసేపు బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, అమ్మా తలతిరగడం ఉంటుంది, మోకాలు నొప్పులు ఉంటాయి, అన్నీ ఉంటాయి జబ్బులు. ఆమేన్.
మరి ఏ డాక్టర్ దగ్గరికి మందిరానికి ఎందుకు వస్తున్నావు అంటే, అయ్యా పలాని జబ్బు పోవాలి, పలాని రోగం పోవాలి అనే వారు ఉంటారు చాలా మంది. దేవుని మందిరానికి జబ్బు పోవడానికో, మరి ఏదో పొలం కొనుక్కోవడానికో, ఏదో ఇల్లు కట్టడానికో, ఏదో మ్యారేజ్ జరగడానికో, ఏదో గర్భఫలం రావడానికో అలా రాకూడదట. ఆమేన్. దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. దేవాది దేవుడు ఏమన్నాడు? నీవు నా రాజ్యాన్ని వెతుకుము, ఆ రాజ్యంతో పాటు నీకు అన్ని ఈవులు వెనుక వస్తాయి. నువ్వు వెళ్ళుము, నీ వెనుక దీవెనలు వస్తూ ఉంటాయి. దావీదు వెంట ఆశీర్వాదాలు వెంబడించబడ్డాయి. దావీదును కృప వెంబడించింది, దావీదు కృపను వెంబడించలేదు. అర్థమవుతుందా? మనం డబ్బుల వెంట మనం పరిగెత్తకూడదట, ఆశీర్వాదాల వెంట మనం పరిగెత్తకూడదట. డబ్బులే మన వెంట వచ్చినట్టుగా దేవుడు దీవిస్తాడు. ఆమేన్. అంటే దావీదు ఆ కృపను ధనాన్ని వెతకలేదు, కానీ దావీదు వెంట ఏమొచ్చాయి? కృపాక్షేమాలు వచ్చాయి, దీవెనలు వచ్చాయి, ఆశీర్వాదాలు వచ్చాయి. అంటే అతడు దేవునిని ఆరాధించిన వాడుగా, దేవునిని గణపరిచిన వాడిగా, ఇతరులను విమర్శించకుండా, ఇతరులను గాయపరచకుండా, ఇతరుల పట్ల దేశము కలిగి ఉండగా ఆయన ప్రేమ కలిగినప్పుడు ఆయన మరి అంతగా దేవుని సన్నిధి దేవుని కృపాక్షేమంలో దావీదు వెంట చిరకాలం వచ్చాయి. మనకు రోగం పోవాలా, పాపం పోవాలా? పాపం తీసివేయబడితే మనలో ఏ రోగం ఉండదండి. మొదటిగా పాపం తీసివేయబడాలి. మనము ఆశీర్వాదాల కొరకే దేవుని నమ్ముకోకూడదు. మనము మ్యారేజ్ కోసమే దేవుని నమ్ముకోకూడదు, ఇల్లు కోసమే నమ్ముకోకూడదు, పొలం కోసమే నమ్ముకోకూడదు. మనము ఈ లోకవన్నీ ఏమవుతాయి కదా, వారంలో చెప్పాను నేను గత 2వ వారంలో మంచి వర్తమానం చెప్పారు. ఈ భూమి శాశ్వతం కాదు, ఇవన్నీ మనకు శాశ్వతం కాదు. ఏంటంటే మనకు దేవాది దేవుడు ఇహలోకమందున్న ఇహలోకము కంటే పరలోకములో మనకు ధనవంతులుగా చేశాడు. ఏంటి ఆ ధనవంతులం అంటే, మనం ఒకవేళ ఇహలోకంలో మనము గాయమైన, కన్నుపైన, చెవుపైన, ఏదిపైనా పరలోకమందు మనము ధనవంతులము. అంటే ఆ నిత్యరాజ్యం కొరకు దేవుని మనము నమ్ముకోవాలి. అర్థమవుతుందండి? మీరు అందరు కనపడాలి ఆ నిత్యరాజ్యంలో. కేవలం నమ్ముకుంటున్నాను అలా కాదు. మన భక్తి, మన విశ్వాసం ఎలా ఉండాలి? బంగారం కంటే ఎక్కువగా ఉండాలి. బంగారము పరీక్షిస్తే అది బంగారమే తీర్చబడుతుంది. నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తే నీ విశ్వాసము ఎంత ఉంది, ఎంత రూపంలో ఉంది, ఎంత బలంలో ఉంది అని దేవుడు దాన్ని చూస్తున్నాడు. నమ్మిన వారు గట్టిగా చెప్పగలుగుతారమ్మా. మీరు మెల్లో వేసుకున్న బంగారం కంటే మీ విశ్వాసము అది బంగారం కంటే విలువైందట. ఎంతమందికి తెలుసమ్మా? బంగారం తెలుసా? మరి విశ్వాసం తెలుసా? మనం ఏది కోల్పోయినా, మనలో బీపీ డౌన్ అయినా, షుగర్ డౌన్ అయినా, ఎలాంటిదైనా మన విశ్వాసము పరిమాణంలోనే ఉంచుకోవాలి. బీపీ నీకు పెడతారే, బీపీ చెక్ చేస్తారే, ఆ బీపీ ఒకవేళ 130 దాటి 150 వరకు అది అయిందంటే హై లెవెల్ అయిపోయి డాక్టర్ పరీక్షణ అవుతాడు. నీ బీపీ 150 ఉందమ్మా అని ఇలా చెప్తున్నప్పుడు మనం భయం, ఆందోళన కలుగుతూ ఉంటుంది. చేసుకున్నారమ్మా, ఇక్కడ బీపీ చూస్తున్నారు, ఎక్కడగా బీపీ చెక్ చేసుకున్నారమ్మా. అంటే మన విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు, దాన్ని కొలత వేస్తాడు. నీ విశ్వాసం ఎంత ఉంది? ఆమేన్. నీ భక్తి ఎలా ఉంది? మన భక్తి ఎలా ఉండాలంటే, కొయ్య కాలు గట్టి పరకలాగా ఉండకూడదట. ఆ గట్టి కొయ్య కరకాలు ఏమవుతాయండి? అగ్నికి ఆహుతవుతాయి. పొలాలు పోసారమ్మా, పొలాలు పోయగానే ఆ మంట వేయగానే అదంతా పైపది కాలిపోతుంది. మీ పొలంలో మంట వేసి ఏమవుతుందమ్మా? గడ్డి కొయ్యకాలు కరకాలు కాలిపోతుందా? కాలిపోదా? అలాగే మన విశ్వాసం ఎలా ఉండాలంటే, మరి వెండి వెలగల్ల రాయిలాగా ఉండాలి, బంగారం లాగా ఉండాలి. వెండి వెలగల్ల
రాయగాక, అవి అగ్నికి ఆహుతి కాక అవి పరీక్షించబడతాయట, అవి నిరూపించుకుంటాయట, అవి నేను ఉన్నానని, నేను కాలిపోలేదని అమ్మా ఆ పరీక్షలో తేలుతాయట. ఎలా ఉండాలి మన భక్తి? అమ్మా పోయే కాలు లాగనా, అమ్మా పోయే కాలు గడ్డి లాగనా, గడ్డి పొరగా కారసిపోతుంది, అమ్మా గడ్డి అంటి పెడితే అంటుకుంటుంది. మన భక్తి ఎలా ఉండాలంటే ఇదిగో వెండి వెలగల్ల రాయిలాగా ఉండాలట, బంగారం లాగా ఉండాలట. బంగారం పరీక్షించబడుతుంది, అది బంగారం చేర్చబడుతుంది. మన విశ్వాసం పరిమాణంలో ఎంత ఉంది? ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. నీ విశ్వాసాన్ని నువ్వు చంపుకోకూడదు, నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసం అనేది ఒక ఆయుధంగా ధరించుకోవాలి. ఏది చేసినా విశ్వాసంతోనే చేయాలి, నడిచిన విశ్వాసంతోనే చేయాలి, పండుకున్న విశ్వాసంతోనే పండుకోవాలి. ఇదిగో ఒకవేళ అప్పుల సమస్యలు అనగా దేవుడు చేస్తాడనే విశ్వాసంతోనే ఉండాలి, కుంగిపోకూడదు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా నమ్మిన వారు. హల్లెలూయా. ప్రియమైన దైవ సంఘమా, దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో లూకా గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు సీమోను. తన కలిగిన కుష్ఠరోగము కలిగిన వేదన బట్టి, కలవరం బట్టి ఇదిగో దేవుని దగ్గరికి వస్తే దేవుడు స్వస్థపరిచాడు, దేవుడు బాగు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఏం చేశాడమ్మా దేవుడు? సీమోను ఏం చేశాడమ్మా? ఏం చేశాడయ్యా? సీమోను అమ్మా స్వస్థపరిచాడు. అమ్మా స్వస్థపరచగానే తన జబ్బు పోయిందండి. అమ్మా ఏంటి జబ్బు? కుష్టి. ఆ కుష్టి జబ్బు పోతే మరి అతను ఏం చేశాడు? దేవునికి ఒక భోజన గుడికి ఏర్పాటు చేశాడు. అమ్మా గృహ గుడికి ఏర్పాటు చేశాడు. సాయంత్రం వేళ అయ్యా మా ఇంటికి రాండి, భోజనము నీకు సిద్ధపరుస్తానంటే యేసు ప్రభు ఆ ఇంటికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రియమైన దైవ సంఘమా, దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఆ ఇంటిలోకి కూర్చున్నాడు. సీమోను ఉన్నాడు, సీమోను స్నేహితులు ఉన్నారు. ఎందుకంటే గొప్ప కార్యం కదా, స్వస్థత వచ్చింది కదా, కుష్ఠరోగం పోయి మంచి దేహం కలిగింది కదా, మంచి పరిశుద్ధంగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు. అతన్ని ముట్టుకోవడానికి తన భార్య కూడా ఇదిగో సహకరిస్తుంది, తన కుటుంబ వారు కూడా సహకరిస్తున్నారు. ఒకప్పుడు తన జీవితం వెలివేయబడిన జీవితం, ఒంటరి జీవితం, చీకటి బ్రతుకు, ఇదిగో ఎక్కడో ఆ ఊరు బయట ఉన్నాడే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి గట్టిగా చెప్పాలి కొట్టండమ్మా. అలాంటి స్థితిలో దేవుడు అతన్ని స్వస్థపరిచాడు. ఆ స్థితిలో ఇదిగో అతను బాగుపడ్డ స్థితిని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి యేసు ప్రభువుని ఇంటికి ఆహ్వానించాడు. యేసు ప్రభువును రమ్మన్నాడు. యేసు ప్రభు ఇంటిలోకి వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మీరు ఎప్పుడైనా చెప్పారండి దేవుని బిడ్డలారా, యేసయ్యా నా ఇంటికి రండి అయ్యా, నా ఇంట్లో మీరు ఉండండి అయ్యా, నా ఇంటిని ఆస్వాదించండి అయ్యా, నా ఇంట్లో ఉన్న ఏది అవిధేయత కానీ ఏది కానీ ఉండకూడదయ్యా, నేను తండ్రి విమర్శించుకుంటున్నానయ్యా, నేనే స్వపక్ష చేసుకుంటున్నానయ్యా, నేను ఎలా ఉన్నాను, నేను ఎలా బతుకుతున్నాను, నేను చేసేది మంచి పనా, నేను చేసేది చెడు పనా, నేను మాట్లాడేది మంచిగా అది చెడా, నేను ఎవరిని గాయపరుస్తున్నాను, నేను మాటల ద్వారా ఎవరిని బాధ పెడుతున్నాను. ఆమేన్. మనుషుల మాట్లాడ, కత్తిపోటు మాట్లాడ, గుండెను తాకుతాయట, గుండెను పొడిచినట్టుగా ఉంటాయట మాటలు. కీర్తనకారుడు ఆ గ్రంథంలో రాయబడింది, ఆ మంగళవాడి కత్తి కంటే మన నాలుక అలాంటి పదులైందట. దేవుని బిడ్డలారా, మంగళవాడి కత్తి ఎలా క్షౌరం చేస్తుందో, ఎలా గుండు గీకుతుందో, మంగళవాడి కత్తి గుండు ఎలా గీకుతుందో, క్షౌరం ఎలా చేస్తుందో, అంటే అంత మన నాలుక పదులైందట. ప్రైజ్ ది లార్డ్. అమ్మా ఇంత నిప్పు అమ్మా విస్తారంగా అడిని తగలబెడుతుందట. అమ్మా అగ్గిపులకి ఎంత కనబడుతుందమ్మా? ఇంత నిప్పట అడివి అంతా తగలబెడుతుందట. అమ్మా ఈ 4 అంచుల నాలుక, అమ్మా 4 అంచులు ఉంటుందట. ఈ 4 అంచుల నాలుగట సర్వ ప్రపంచాన్ని అమ్మా నాశనం చేస్తుందట. ఇక్కడున్న ఇండియాలో ఉన్న పోలీసి అమెరికాలో ఉన్న వారిని తిట్టినవనుకో, అడి చేస్తాడమ్మా, ఏమరా ఎక్కడున్నావు, ఎవరిని ప్రేమిస్తున్నావు, ఎదురుతున్నావు ఏంటి అనగానే వాడు అక్కడ మానసికంగా కుంగిపోతాడు. అంటే చూడు, మన నాలుక అంటే దీన్ని స్వాధీనపరచుకోవాలి. ఆమె గుర్రము ముందుకు వెళ్ళకుండా
గుర్రాన్ని ఆపడానికి ఏం చేస్తారంటే అమ్మా కళ్ళెం పట్టారు. గుర్రము మీ ఎదురున్నాయనుకోమ్మా పక్కం పడతారు. అమ్మా మీరు ఎట్లా బట్టి బాగా ముందుకు నడుస్తున్నప్పుడు ఆగినప్పుడు ఏం చేస్తారమ్మా అమ్మా ఆ పక్కం బట్టి ఆపేస్తారు. ముందుకు వెళ్ళంటే ముళ్ళు కర్రతో చూస్తే అడి అనగానే అమ్మా రెండు పని వెళ్ళిపోతాయి. అలాగనే ఈ గుర్రానికి ఏం చేశాడు కళ్ళెం పెట్టేశాడు. ఆమె మరి ఆ చుక్కాని నామమును ఆపడానికి ఏం పెట్టాడు దేవుడు? ఒక చిన్న అమ్మా దాన్ని అడ్డు దాన్ని ఏమంటారమ్మా చుక్క అనే నావను తేడా అంటారమ్మా. దాన్ని ఇలా 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 ఆ నదిలో వచ్చి సముద్రంలో ఇలా ఇలా తిప్పుతూ ఉంటారు. చుక్క అనే నావన ఏంటిదమ్మా అది తెడ్డు అంటారు. తెడ్డు అంటారండి. అలా తిప్పినప్పుడు ఆ ఓడ తన స్వాధీనంలోకి వస్తుంది. అంటే నీ నాలుగు కూడా నువ్వు మూసుకున్నప్పుడు స్వాధీనపరచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. నేను ముగిస్తున్నాను. దేవుడు వెళ్ళారా మరి సీమోను యేసు ప్రభు ఇంటికి వచ్చాడు. అన్ని ఆడంబరంగా చేస్తున్నాడు. యేసు ప్రభుకు నచ్చినవన్నీ చేస్తున్నాడు. యేసు ప్రభుకు అన్ని నచ్చినవన్నీ ఇంట్లో అన్ని పెట్టేశాడు. కూర్చోమన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుడు వెళ్ళారా వెంటనే ఎక్కడనో యేసు ప్రభు ఆ ఇంట్లో సీమోను అనే ఇంట్లో ఉన్నాడని ఒక స్త్రీ, తన జీవితము పాడైపోయిన స్త్రీ, ఆమె నిజంగా తనకు బ్రతుకు మీద ఆశ లేని స్థితి, ఒకసారి యేసు ప్రభు కలిసి వద్దాము, ఒకసారి యేసు ప్రభును చూసొద్దామని ఆమె ఇదిగో వెతుకు ముందుకుంటూ తన సీమోను ఇంటిలోకి వచ్చి చాటు మార్గమున ఇదిగో మోకాళ్ళ మీద పడి కన్నీరు కార్చిందట. ఇదిగో ఆమెలో ఉన్న గుండె వేదన ఉప్పొంగిపోదు. ఇదిగో ఆమె కన్నీటి నది ప్రవహలే యేసు పాదాలు కడిగినంతగా కన్నీరు కార్చిందట. గట్టిగా చెప్పాలి కొట్టండమ్మా, చెప్పాలి కొట్టండయ్యా. హల్లెలూయా. ఆమె ఎక్కడి నుంచి కన్నీరు తెచ్చుకుందో, నిజంగా ఒక కాలు కడగాలంటే చెమ్మ నీళ్ళు సరిపోతాయా, గ్లాస్ నీళ్ళు సరిపోతాయా? రెండు కాళ్ళు కడగాలంటే అవి ఇంత దోషంత కన్నీరు కార్చిందేమో. ఆ కన్నీరంతా యేసు ప్రభు కన్నీరు ఆ పాదాలు కడిగి తన తల వెంట్రుకలతో ఆ యేసు పాదాలు తూర్చి వేసిందట. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. స్త్రీలకు వెంట్రుకలకు స్త్రీలకట వెంట్రుకలు ప్రేమిస్తారట. బాగా వెంట్రుకలు ప్రేమించినట్టు అమ్మా దేన్ని ప్రేమించినట్టు స్త్రీలు ఎక్కువ. అంటే ఆమె ఇష్టమైందంట తన ప్రేమ అంతా వెంట్రుకలు తీసివేసి యేసు ప్రభు పాదాలు అమ్మ తుడుస్తుంది. ఒకప్పుడు ఈ అంద చందాలతో ఎంతమందిని మోసం చేసానయ్యా, ఇదిగో అవన్నీ నాకు వ్యర్థం ప్రభు అని ఆ వెంట్రుకలతో యేసు ప్రభు పాదాలను తుడిచి వేసిందట. ప్రైజ్ ది లార్డ్. ఆ పక్కనే ఉన్న స్త్రీలను చూశాడే, ఆ పక్క ఉన్న స్త్రీలను చూసి ఈ మీద అసూయ పడుతున్నాడు. మా చిన్న మంచి కూర్చో. ఎవరిని అడుగుతున్నాడు? యేసు ప్రభా, యేసయ్యా ఈమె ఏమతో మీకు తెలియదా? ఈమె ఎలాంటిదో మీకు తెలియదా? నిన్ను ముట్టుకుంటుంది, నీ దగ్గరికి వస్తుంది. ఈమె మంచిది కాదు, ఈ ఊళ్ళో ఈమెకు చెడ్డ పేరుంది, ఈమె మంచిది కాదయ్యా, ఎందుకు ఈమెను నువ్వు మాట్లాడుతున్నావు? ఎందుకు ఈమెను నువ్వు అలా చేస్తుంటే నువ్వు గద్దించవా? ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఒక మాట చెప్పకుండా ఆ మాటలు సీమోను అన్న వాటిని వింటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెంటనే ఏం చెప్తున్నాడంటే, ఇదిగో సీమోను, నీ ఇంటికి వచ్చినప్పుడు నాకు నీళ్ళు ఇవ్వలేదు, నీ ఇంటికి వచ్చినప్పుడు ఇదిగో నాకు నూనె రాసి ఆ తల అంటనీయలేదు. ఆమేన్. నువ్వు ఇంటికి వస్తే నాకు మర్యాద చేయలేదు, కానీ ఈ స్త్రీ నీకంటే ఎక్కువగా ప్రేమించింది, నీకంటే ఎక్కువగా ఈమె నన్ను గణపరిచింది. నీ ఆహారం కంటే, నువ్వు పెట్టే భోజనం కంటే, నువ్వు ఇస్తున్న విందు కంటే, ఈమె చేసిన త్యాగము, ఈమె చేసిన మారు మనసును బట్టి నేను ఆనందపడుతున్నాను. నువ్వు రక్షణ కోల్పోతున్నాము, ఈమె రక్షణ పొందుకుంటుంది. నువ్వు మారు మనసు కోల్పోతున్నాము, ఈమె మారు మనసు పొందుతుందని సీమోను యేసు ప్రభు గద్దించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు రక్షణ కోల్పోతున్నావయ్యా. ఈమె మాత్రము తన చేసిన తప్పును బట్టి, తన చేసిన పాపాన్ని బట్టి ఎక్కి ఏడ్చి వేసి ఇదిగో ఆమెంతగా నన్ను ప్రేమించింది, ఆమె పాపములు క్షమించబడ్డాయి, ఆమెకున్న ఇదిగో అన్ని తీసివేశాను, నువ్వు సమాధానంగా వెళ్ళు అని యేసు ప్రభు ఆ బిడ్డకు ఇదిగో తీర్పు తీర్చేశాడు. ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్. ఈ హెచ్చించుకున్న సీమోను ఇదిగో ఆ పాపంలో ఉన్నాడు, ఆ అహంకారంలో ఉన్నాడు, ఆ గర్వంతోనే ఉన్నాడు. యేసు ప్రభు అతని మీద జాలి పడలేదు, కానీ అతనికి తీర్పు తీర్చాడు. ఇదిగో నువ్వు తీర్పు తీర్చబడదు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆ సహోదరి మాత్రము దేవుడి దగ్గర తీర్పు తీర్చుకోక దేవుని చేత ప్రేమ చేత శబాస్ అనిపించుకొని ఇదిగో సమాధానం అనిపించుకొని నెమ్మది కలిగి ఆమె జీవితాన్ని అలా సాగించుకుంటే ఇతను మాత్రము స్వస్థత పొందుకున్నవాడు, ఇతను బాగుపడ్డ వ్యక్తి. ఇదిగో ఆమెను విమర్శించడం వలన, ఆమెను ఎత్తి చూపడం వలన ఇతడు తన సమాధానాన్ని కోల్పోయాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము నిజంగా ఎవరిని విమర్శించకూడదు. ఎవరిని మనము ఇలా ఉన్నారు, అలా ఉన్నారు, ఆయన అల్లంగా ఉన్నాడు, ఆయన పొట్టిగా ఉన్నాడు అలా అనకూడదు. మనము అందరము దేవుని స్వరూపమందు చేసిన వారము. మనం అందరం ఎలాంటి వారమ్మా? నువ్వు అలా ఉన్నావు, నీకు నీ పళ్ళు మంచిగా లేవు, నీ కళ్ళు మంచిగా లేవు అని మనం అనకూడదట. ఎవరిని చూసినా దేవుని స్వరూపం చూడాలి, యేసు ప్రభుని చూడాలి. యేసు ప్రభు వాళ్ళు ఉన్నాడు. ప్రజల కుంటివారైనా, గుడ్డివారైనా, మూగవారైనా, అందం లేని వారైనా, వికారమైనా, కాళ్ళు చేతులు లేని వారైనా వారిని చూసి మనము అసహించకూడదు. అలా చేస్తే అది పాపమట. ఆమేన్. దేవుడు వారిని కలగజేశాడు. దేవుని రూపం వాళ్ళ ఉంది అంటే వారిని అంటే దేవుని అన్నట్టే. ప్రజల వారిని విమర్శిస్తే దేవుని విమర్శించినట్టే. ఆమేన్. నువ్వు తీర్పు తీర్చకూడదు సహోదరుడా. ఒకవేళ మీ కోడలైనా, మీ అల్లులైనా, మీ భర్తలైనా, మీ బంధువులైనా నిన్ను మాటల చేత బాధ పెడుతున్నారా, నిన్ను అవమానపరుస్తున్నారా, నీ మీద తీర్పు తీస్తున్నారా, కానీ ఒక చిత్తము దేవుడు ఏమంటున్నాడంటే నీ మీద తీర్పు తీర్చు వారి మీద యేసు ప్రభు వారికి తీర్పు తీర్చబడ్డారట. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము నిజంగా మనము రోజు రోజు విమర్శించుకోవాలి. రోజు రోజు మన ఆత్మ ఎలా ఉంది, మనము ఎలా తప్పు చేస్తాము, నిన్నటి రోజున ఎవరినైనా గాయపరిచామా, నిన్నటి మాట వలన, చూపు వలన ఎవరినైనా నేను మోసం చేశానా, ఇదిగో మనం అలా చేసినప్పుడు, అలా ఉన్నప్పుడు రోజు రోజు మోకాళ్ళ మీద మనం ప్రార్థించుకొని మనం విమర్శ చేసుకోవాలి. నీ ఇంట్లో విమర్శ చేసుకోవాలి. అయ్యా ఆ అన్ననయ్యా, ఆ తమ్ముడిని తిట్టానయ్యా, ఆ అక్కను నేను పొరపాటున నేను అది ఇవ్వలేకపోయానా అని మనము స్వరపరిచ చేసుకోవాలి. మనము విమర్శించుకోవాలి. మనం ఒకరి మీద ఒకరు విమర్శించుకోకూడదట. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అర్థమవుతుందా? మీరు ఇక నుండి ఈ నిన్నటి రోజున ఎవరి మీద మీరు అసూయకు చూసావో, ఎవరి మీద నువ్వు కోపడ్డావో, ఎవరికి నువ్వు అన్యాయం చేశావో, ఎవరికి మీద నీవు ఇంకా పగ కలిగి ఉన్నావో, ఇప్పుడే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ విమర్శలోకి రాక నీవే పరిశీలించుకొని నీవే దేవుడి దగ్గర సమాధానం పడదువు. మనం అందరము సమాధానం పడదువు గాక. మనుషుల సమాధానం మెప్పుల కొరకు మనం పాకులాడకూడదు. మనుషులు మెప్పుకుంటే కొద్దిసేపే మెచ్చుకుంటారు. దేవుడు మాత్రము నేను ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం కావాలా, మెప్పు కావాలా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, సుంకరి మాత్రము ఆశీర్వాదంతో వెళ్ళాడు. దేవుని సమాధానం అతనికి దొరికింది. ఇదిగో పరిసయ్యుడు గొప్పవాడిగా ఉన్నాడు. అందరి చందాలతో నిలువుటంగి వేసుకున్నాడు. నేను గొప్ప ప్రార్థన చేస్తున్నా, నేను ఉపవాసం ఉంటున్నా, నేను ఆ చోరులాగా, ఆ దొంగలాగా, ఆ సమరలాగా లేడని అతని మీద విమర్శించుకున్నప్పుడు దేవుని తీర్పు ఇదిగో ఆ పరిస్థితి మీద వచ్చి అతనికి తీర్పు తీర్చబడింది. సుంకరి మాత్రము దేవుని సమాధానము కలిగి ఆశలతో బయటికి వెళ్ళాడు. ఆమేన్. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మీరు కూడా మందిరము బయటికి వెళ్తున్నప్పుడు మీరు ఎలా ఉన్నారు, ఎలా నడుస్తున్నారు, ఎలా మాట్లాడుకుంటున్నారు, ఎలా మనం బతుకుతున్నాము, ఆ బతుకుగాక దేవునిలో బతకాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఒకప్పుడు మన చచ్చిన జీవితానికి ఇదిగో మన బతుకు పాడైన బతుకును దేవుడు మధురంగా మార్చేశాడు, దీవెనకరంగా మార్చేశాడు, ఆశీర్వాదకరంగా మార్చేశాడు. మనము రోజు రోజు దేవుని సన్నిధిలో మొరపెట్టే వారిగా ఉండాలి, గోచాడే వ్యక్తిగా ఉండాలి, కన్నీరు కార్చే వ్యక్తిలాగా ఉండాలి. నీ ఇంటికి క్షేమము, నీ ఇంటికి భద్రత, నీ ఇంటికి కాపుదల, నీ వేసుకునే టాబ్లెట్ కాదే, నువ్వు పెంచుకున్న కుక్క కాదే నీ ఇంటికి రక్షణ, నీ ధనం కాదే, నీ బంగారం కాదే.
ఆమేన్. నీటికి కాపుదల ఏమిటనగా నీ మోకాళ్ళ మీద నువ్వు ప్రార్థించినప్పుడు జయము నీకు కలుగుతుంది. అంటే చెప్పబడ్డానమ్మా, ఆకాశము తట్టు రెండు చేతులు ఎత్తినప్పుడు నీకు జయము కలుగుతుంది. ఆకాశం తట్టు ఎత్తగా చేతులు కిందికి దించితే నీకు అపజయము కలుగుతుంది. నమ్మండి. మోషే ఆరోను అలా ఆకాశము తట్టు చేతులు ఎత్తగా మోషే అలా చేతులు ఎత్తినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు జయము కలుగుతుంది. ఆయనకు అలసటైనప్పుడు చేతులు దించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఇదిగో ఓడిపోతున్నారు. ఓడిపోవడానికి కారణం ఏంటనగా ఇదిగో అతను దేవుని యందు చేతులు ఉంచకపోవడం కారణమే. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, మన ఇంటిలో ఇదిగో భారము, కలువు, వేదన, ఇబ్బంది, వ్యాధి, సమస్య మీద పోరాటము జరుగుతున్నప్పుడు నువ్వు చేయవలసినది ఏమిటనగా నీవు తగ్గించుకొని నీవు విమర్శించుకొని ఆ మోకాళ్ళ మీద పడి దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని అడుగు. నీ ఇంటికి రక్షణ, నీ ఇంటికి కాపుదల వస్తుంది. గట్టిగా చెప్పాలనుకుంటున్నావా? నీ బలము, నీ ఆరోగ్యము కాదు. నీ ఆరోగ్యం మీద నువ్వు ఆధారపడకు, నీ బలం మీద ఆధారపడకు, నువ్వు డబ్బు మీద ఆధారపడకు. అని ఆధారమైన ఇశ్రాయేలు ప్రజల దేవుని మీద ఆధారపడము. దావీదు అంటున్నాడే, నా ఆధారము నా దేవుడే. దావీదుకు కొరత లేదు, అన్ని ఉన్నాయి. రాజుగా ఉన్నాడు. 100 మంది పిలిస్తే వస్తారు, 100 మంది పొమ్మంటే పోతారు. అంత గొప్ప రాజు అంటున్నాడు కదా, నా ఆధారము నా యెహోవా దేవుడే. ఆమేన్. మా మీ ఆధారం ఏంటిదమ్మా? ఈ పొలమా, బంగారమా, ఏంటమ్మా? నా భర్త రైల్వే ఉద్యోగము, లక్షల రూపాయలు వస్తాయి, ఆధారము. ఆమేన్. నాకు జీతం వస్తుంది, నాకు ఆధారం. ఆమేన్. వాటి మీద దాస్తి పెట్టకండి అమ్మా. ఆధారము దేవుడైనా దాని మీద దాస్తి పెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆధారమైన మనకు దేవుడు మనకున్నాడు. ఆధారకర్త అయిన దేవుడు ఉన్నాడు. ఆయన మీద మన భారమంతా ఆయన మీద వేయండి. ఆయన భారాన్ని మోసే దేవుడు. ఆమేన్. నిన్ను వెళ్ళగొట్టే దేవుడు కాదు. మనుషులు చీ అన్న, మనుషులు పో అన్న, మనుషులు నిన్ను ఇదిగో వేలన చేసిన నా దేవుడు మాత్రము ఏలన చేసే దేవుడు కాదు. క్షమించగల దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. గట్టిగా చెప్పాలనుకుంటానమ్మా. ఇచ్చిన వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేద్దాం అందరము.